ఎరా మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అంటావా? కరెక్టే దొరబాబు, ఇలాగే వెళ్తుందంట. నువ్వు రెడీ అయిపో. నేను రెడీగానే ఉన్నాను రా. మీరు రెడీనా? ఎప్పుడా మన ఫ్రెండ్స్ అందరి కలిసి చాలా రోజులైంది. దొరబాబు వచ్చేస్తుంది, బయలుదేరు బయలుదేరు. బాబు స్టైల్ స్టైల్. ఓ, త్వరగా బయలుదేరరా బాబు. ఏంటి అంకలక్ష్మి బాగున్నావా? యాండి దొరబాబు గారు మీరా? నేనే. ఎవరా అమ్మాయి? నా ఫ్రెండ్ అండి. నా గురించి కూడా కొంచెం ఇంట్రొడ్యూసింగ్ ఇచ్చేవే. ఏమే స్వప్న, ఈయన దొరబాబు గారని ఈయన గురించి చెప్పాలంటే. మిగతా నేను చెప్పుకుంటావే, నువ్వు సరైపో. నా పేరు దొరబాబు. మీరు ఈ ఊరికి కొత్త. మీకెలా తెలుసు? ఈ ఊళ్ళో నాకు కంటపడని కన్నే లేదు. హ? అదే నాకు తెలియని ఫోటో లేదు. Oh, figure so బాగుంది. what are you doing? దుబింగ్ దుబింగ్. Doing? Such a beautiful village, no? సత్యం గారిది కాదండి విలేజ్, మా దొరబాబు గారిది. ఎస్ ఎస్ విలేజ్ మై ఇన్ విలేజ్ ప్యాక్ కల్పింగ్ కల్పింగ్ ఫేమస్ ఫేమస్ డ్రింకింగ్ ఫేమస్ డాన్సింగ్ డాన్సింగ్ నోట్లు ఇస్రింగ్ ఇస్రింగ్ ఫేమస్ ఐ. ఏం చెప్పా దొరబాబు, కింగ్ నువ్వు. తెలుగులో మాట్లాడుకుందాం. మీకు కష్టంగా ఉంది కదా? ఓకే అట్లయితే. మీరేం చేస్తుంటారు? కళాకారుని ఎంకరేజ్ చేస్తుంటాను. కళాకారులంటే స్టేజ్ షో చేస్తుంటారా? స్టేజ్ మీదే సెటప్ చేస్తుంటాను. దండాలండి దొరబాబు గారు. ఎలా ఉన్నావయ్యా? అయ్య బాబోయ్, నడిచి దేవుడండి, కళ్ళద్దాలు పెట్టుకున్న కర్ణుడండి. మీరుండగా మాకు లోటేటండి బాబు గారు. అమ్మాయి గారండి, ఈ ఆల మా ఇంటిల్లి పాది ఇంత మందు ఒక ముద్ద తిన్నా, ఇన్ని మంచినీళ్ళు తాగినా అండి, అంతా ఈ బాబు గారు సలవేనండి. ఉంటానండి, ఉంటాను బాబు గారు. బాబు గారు ఉంటానండి. బాబు బాగా చేసారా? ఈ ఊళ్ళో నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ముందు ముందు చాలా మంది వస్తారండి. ఈ అక్కిరాజు ప్రమేయం లేకుండా నేను స్కెచ్ చేస్తారా? నేను ఒప్పుకోను. సీన్లోకి నేను వస్తాను. దర్బాబు గారు, దర్బాబు గారు. ఓ మీరా? యాక్చువల్ గా ఈ ఊరికి ప్రెసిడెంట్ నేనేనమ్మా. అయినప్పటికీ ఈ ఊరికి పాలేరు పైలట్ అన్ని దొరబాబు గారేనమ్మా. సంక్రాంతి పండుగ కదమ్మా, కోడి పందాలకి కలెక్టర్ గారు ఇద్దరు ఎమ్మెల్యేలు వస్తున్నారు, కానీ మాత్రం సారే చెయ్యాలంటున్నారు. నేనా? నేను ఎందుకు? అయ్యే బాబోయ్, అంత మాట అనకండి. మీరు కాకపోతే ఇంకెవరున్నాడు మాకు దిక్కు? మీరన్నా చెప్పండి అమ్మా, మీ మాట వింటారమ్మా, ప్లీజ్ అమ్మా. మంచి పనికే కదా, వెళ్ళండి. వెళ్ళమంటారా? సర్లే. అయ్యా అమ్మా, వస్తానయ్యా, వస్తానమ్మా. నువ్వు ఎందుకు వచ్చావరా? వర్కౌట్ అవుతుందో లేదో చూద్దామని వచ్చాను. వస్తే వచ్చావు కానీ మూసుకుని కూర్చో. ఆ. ఇక్కడ వర్కౌట్ అయిపోయిందట. ఏం కదా? ఇదిగో గొడుగుతో. అంత ఎందుకండి, మొన్న సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు మా దొరబాబు గారు ఇంట్లో భోజనం చేసింది. ఏమండి? అయ్యగారు నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. ఏమైందిరా? పేడకల రాత్రి పోలీసు వాళ్ళు వచ్చి స్టేషన్ లో మిమ్మల్ని కూర్చోబెట్టి లాఠీలతో కొల్లబడిచ్చారట. తట్టుకోలేకపోతున్నానండి. ఒరేయ్, నువ్వు ఎమోషన్ లో ఏదేదో మాట్లాడదా, తర్వాత మాట్లాడదా? మీరు అంత ఇచ్చిన తర్వాత మీకు న్యాయం చేయాలి కదా. ఏమిచ్చారు? లైఫ్ ఇచ్చాను కదా, దాని గురించి మాట్లాడతాను. నువ్వు వెళ్ళరా. అమ్మా, మీరు మా అయ్యగారి గురించి తప్పకుండా తెలుసుకోవాలి. ఈ ఊరంతా కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్రపోతున్నారంటే అందుకు కారణం అయ్యగారు. పిల్లలంతా పుష్కలంగా చదువుకుంటున్నారంటే అందుకు కారణం అయ్యగారు. దూకుడు సినిమా కలెక్షన్ మీద కలెక్షన్ సాధించిందంటే అందుకు కారణం అయ్యగారు. ఇండియా వరల్డ్ కప్ గెలిచిందంటే అందుకు కారణం అయ్యగారు. అంతెందుకు, నువ్వు రావే. దీనికి పెళ్ళి 8 ఏళ్ళు అయింది, మొగుడు దుబాయ్ లో ఉంటున్నాడు. అయినా దీనికి కడుపు వచ్చి 6 నెలలు అయిందంటే అందుకు కారణం ఎవరే? మా అయ్యగారు. చెప్పిన పాపం నేను అందుకే అక్కిరాజు లేకుండా ప్లాన్ అయ్యొద్దని చెప్పాను. క్వార్టర్ ఇవ్వాల్సిన ఫుల్ ఇస్తే ఇలాగే ఉంటుంది. వాటర్ కాదు, పర్రా. ఏంట్రా ఇదంతా? మహేష్ బాబు ఫ్యాన్స్ అండి మేము. దూకుడు సినిమాకి రికార్డు కలెక్షన్ రావడానికి కారణం మీరేనంటగా. నేనా? ఏంట్రా? మన ఇండియాకి వరల్డ్ కప్ నీ వల్లే వచ్చిందంట కదా? మీకెవరు చెప్పారు? ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారులే. చెప్పుకుంటున్నారులే. తప్పండి. దొరబాబు గారు, ఏంటే? ఈ
ఊర్లో మొగుళ్ళు దుబాయ్ వెళ్తే ఆ. మీరే దిక్కంట కదండి. ఆ, ఆ. ఓ పని అయిపోతుంది. మేటర్ మొత్తం లీక్ అయిపోయినట్టుంది. ఎవరు ఆడుకుంటా ఏయ్! ఏయ్, ఆగండి. ఏయ్! ఏమండి, ఏమండి? అరే 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 మీరు నన్ను ఆడేసుకుంటున్నారని నాకు అర్థమైపోయిందండి. ఏదో మీతో కొంచెం పరిచయం పెంచుకోవాలని చిన్న స్టెప్ వేసాను అంతే, కానీ స్లిప్ అయిపోయింది. ఇంకో స్టెప్ ఇస్తారా అండి? వద్దులండి, ఓపిక లేదు. మీరు నవ్వుతే చాలా బాగుంటారండి. అందరికీ ఇదే చెప్తారా? అంతే కదండి. మీకొక్కళ్ళకే సరే నేను వెళ్ళొస్తారండి. ఆయ్. అలాగేనండి. పెద్ద కోతట్టడానికి సిద్ధంగా ఉందిరా దొరబాబు. ఒరే కొత్తెంగా ఆ దొరబాబు గడి కంటే మనకి ఏది తక్కువరా? ఆడంటే ఊళ్ళో ఆడవాళ్ళంతా ఎగబడిపోతున్నారు, మనం అంటే తిరగబడిపోతున్నారా? దరిద్రం అందరికి ఒకేలా ఉండదులేండి. ఏండే ఆ నీలం డ్రెస్ గుంటుంది చూసారా? బాగుందా? దాన్ని గోకడానికి దొరబాబు తెగ ట్రై చేస్తున్నాడు. అవునా? అయితే అడిగిన ముందు నేనే గోకెత్తానా? ఎల్లెళ్ళు దూలు తిరిగిపోద్దు. ఏంటి బుల్లా, మా దొరబాబు గడి తెగ ట్రైలింగ్ చేస్తున్నట్టుగా. అరే కొత్తం, ఆ దొరబాబు గడి కంటే మనకేంటి తక్కువరా? చెప్పా. ఏమండి ఆ దొరబాబు గాడు ఆఫ్టర్ ఆల్ కింగ్ అండి, మావాడు బొంగండి. ఆడ ఎదవా, మావాడు ఎదవన్నారు ఎదవా. విన్నావా? ఆ దొరబాబు గడి కంటే ఈ బుల్లెబ్బ గడి గ్రేటింగ్ అని. కాబట్టి నువ్వు గాని కొంచెం కోఆపరేషన్ ఇచ్చుకున్నావు అనుకో, మనం కలిసి సహజీవనం చేసేసుకోవచ్చు. ఓకే సార్? ఏంట్రా బుల్లబాయ్, లేడీస్ నడిపిస్తున్నావేంటి? మగాళ్ళని నేర్పిస్తే ఏరుగా అనుకుంటారని. ఈ దొరబాబు గాడు ఉన్నూళ్ళో ఆడదానికి అన్యాయం జరిగిందంటే ఈ ఊరెంత ఫీల్ అవుతుంది, ఈ అమ్మాయి ఎంత ఫీల్ అవుతుంది, అసలు ఈ దొరబాబు గాడు ఎంత ఫీల్ అవుతాడు చేసేవరా? ఆడదాన్ని పువ్వులా చూడాలరా. ఏంటే ఎక్కడికే? గుడికండి. మీలాంటి పాపలు వెళ్ళాల్సింది గుడి కాదే, దొరబాబు గూటికి. ఆడదాన్ని అప్పుడే ఆలచిప్పలో పుట్టిన ముత్యంలో చూడాలరా. కేవలం ఎత్తే పడేది చేప, ఈ దొరబాబు గారు లుక్ ఎత్తే పడేది పాప. ఆడదంటే అరిటాకులో నీటి చుక్కరా. నీటి చుక్కని తప్పుగా ఎలా చూడాలనిపిస్తుందిరా? చాలే అల్లుడు, ఇంక నేను తట్టుకోలేకపోతున్నాను. ప్లీజ్ పోరా. ఏండి క్యాచ్ చేసినట్లేదు. ఎదవలు ఎదవలని ఆడది కనిపించిందంటే చాలు బెల్లం చుట్టూ ఏగల్లో ముసేస్తారండి. మీరు పదండి. ఈ ఊళ్ళో ఇక నుంచి ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఈ దూరం తలిచేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి? ఏం లేదు.